అక్షింతలకు శుభకార్యాలలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ అక్షింతలను ఎలా తయారు చేసుకోవాలి? ఈనాటి కాలంలో అక్షింతలు అన్న శబ్దాన్ని రెండు విధాలలో వాడుతున్నారు అమ్మాయి. ఎవరైనా తిడితే కూడా 4 అక్షింతలు వేసుకుని వచ్చాను అంటారు. అక్షింతలు అక్షతలు 2 పదాలు ఉండగా వేళాకోళంగా కూడా 4 అక్షింతలు వేసుకుని వచ్చాను. అధికారి గదిలోకి వెళ్ళి బయటకు వచ్చాక ఏం జరిగింది లోపల అని తోటి ఉద్యోగి అడిగితే ఏముంది 4 అక్షింతలు వేశాడు వేయించుకొని వచ్చాను అంటూ యాథాలాపంగా మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు చేరిపోవడం చూస్తూ ఉంటాం. అక్షింతలు అంటే తిట్లు అనే అర్థంలో కూడా వాడుతూ ఉన్నాం. శాస్త్రంలో సంప్రదాయంలో క్షతము నాశనం అయ్యేది, అక్షతము నాశనము కానిది. ఇలా చూచుకుంటే నై తత్పురుష సమాసం అవుతుంది. ఇలా చూచుకున్నప్పుడు ఈ అక్షంతలను సిద్ధం చేసేటటువంటి ఒక విధానం ఉంది. వడ్ల గింజలో బియ్యపు గింజ ఏముంది అంటూ ఉంటారు, కానీ అందులోనే అంతా ఉంది. వడ్ల గింజలో బియ్యపు గింజ ఉన్నప్పుడు ఆ వడ్ల గింజ నేలపైన పడితే మొలకెత్తే అవకాశం ఉంటుంది. వరి పొట్టు తొలగిన మరుక్షణం ఆ బియ్యపు గింజకు మళ్ళీ జీవించే బతికే అవకాశం కోల్పోయినట్లు. ఈ బయట ఉండేటటువంటి వరి పొట్టు ప్రపంచము, కర్మ, మనం చేస్తున్నటువంటి వివిధమైనటువంటి క్రియాకలాపాలు, ఇవి తొలగిపోయి బియ్యపు గింజగా మనం మిగిలాం. కైవల్యం కావాలి, అందుకోసం అక్షింతల రూపంలో మార్చి శిరస్సు పైన మనకంటే పెద్దవారు అలా ఉంచి దీర్ఘాయుష్మాన్ భవ అంటే మనం కలకాలం ఉంటాం. ఎలా చూడాలి, ఈ సంప్రదాయాన్ని ఎలా పాటించాలి? ఒక పళ్ళెంలో మట్టి మూకుడులోనే అక్షింతలను సిద్ధం చెయ్యాలి. ఇది శాస్త్ర ప్రమాణం. మట్టి మూకుడులో ముందుగా కాసింత పసుపు, కుంకుమ, తదుపరి కాసింత నెయ్యి వేసి ఆ తదుపరి గుప్పెడు బియ్యం అందులో ఉంచి 1, 2, 3, 5 అంటే బేసి సంఖ్యలలో బియ్యం పిడికిల చొప్పున అందులో ఉంచి 1, 3, 5 ఉంచి మళ్ళీ పసుపు, కుంకుమ ఆ పైన వేసి కాసింత నెయ్యి వెయ్యాలి. పొరపాటుగా కూడా మంచి నీటితో అక్షింతలను సిద్ధం చేయరాదు. మంచినీటితో అక్షింతలు సిద్ధం చేస్తే తాత్కాలికమైన మెరుపు, రంగు అలా కనిపించవచ్చు, కానీ కాసేపు కాగానే తడి కారణంగా అక్షింతలు విరిగిపోయి నూకల అక్షింతలుగా మారతాయి. కనుక నెయ్యి కలిపినట్లయితే ఆ బియ్యపు గింజ విరగదు. శిరస్సు పైన వేసిన అక్షింతలు నూకలుగా మారకూడదు, బియ్యం గింజల వలె ఉండాలి. అలాగే ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు పెద్దలు ఆశీర్వదించి శతమానం భవతి అని శిరస్సు పైన కాసిన అక్షింతలు వేస్తారు. కార్యక్రమంలో అలా నమస్కరించి ఎవరి మార్గాన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హాలంతా అక్షింతలు ఉంటాయి. అక్షింతలను చీపురుతో ఊడవరాదు. ఒక వస్త్రం తీసుకొని అతి జాగ్రత్తగా గౌరవంగా ఆ అక్షింతలను మళ్ళీ మట్టి మూకుడులోనికి వేరే మట్టి మూకుడులోనికి సేకరించుకొని పాద స్పర్శ సోకనటువంటి పూల పొదల మధ్యన, మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేయాలి లేదా విడిచిపెట్టాలి. గౌరవంగా చూడాలి. అక్షింతలను సిద్ధం చేయడంలో నీరు వినియోగించకూడదు. అలాగే కేవలం పసుపు, కేవలం కుంకుమ అలా కూడా చేయకూడదు. చాలామంది ఆకర్షణగా ఉండాలి అనే ఉద్దేశంతో రంగురంగుల అక్షింతలు కూడా ఈనాటి కాలంలో సిద్ధం చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో, నలుపు రంగులో, పసుపు రంగులో, ఎరుపు రంగులో, కాసిన తెల్ల బియ్యం ఇలా విడివిడివిడిగా సిద్ధం చేసుకుని అన్నీ కలిపి నవరత్నాల వల్ల అందిస్తున్నారు. ఇలా చెప్పకూడదు, ఇలా చేయకూడదు అంటుంది శాస్త్రం. కేవలం పసుపు వాడకూడదు, కేవలం కుంకుమ వాడకూడదు, కేవలం ఆకుపచ్చ రంగులో కూడా అక్షింతలు సిద్ధం చేయకూడదు. పసుపు, కుంకుమ కలిపిన మిశ్రమం నేతితో కలిపినవే అక్షింతలు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకుందాం.